హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి. మనం ఇంతకు మునుపు ఇందిరమ్మ ఇల్లు తీసుకోలేదు, కానీ పేమెంటు ఇచ్చినట్టుగా మనకు ఆన్లైన్లో చూపెడుతుంది. అది ఎంత తీసుకున్నాము, దాని వలన మనం తీసుకోకున్నా కూడా దానివల్ల ఇప్పుడు మనకు ఇందిరమ్మ ఇల్లు అని రాలేదు. అది ఏ విధంగానో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు నా ఛానల్ని కనుక మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని టచ్ చేయగలరు. ఇంకా వీడియోలోకి వెళ్తే మనం మొట్టమొదటిగా అసలు మనకు కొత్త ఇందిరమ్మ సైట్లో మనకు ఎర్రర్ ఎక్కడ వస్తుంది అనేది చూద్దాం ఫస్ట్. తర్వాత మనం ఎంత పేమెంట్ తీసుకున్నాము అనేది చూద్దాం. అయితే ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ అని జీఓవి డాటాని ఎంటర్ చేయగానే మనకు ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ మనకు ఈ విధంగా ఓపెన్ కాగానే మనకు అప్లికేషన్ సెర్చ్, ఇక్కడ గ్రీవెన్స్, ఇక్కడ ఆఫీస్ లాగిన్ అని ఉంటుంది. మనకు అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మనం అప్లికేషన్ పెట్టుకున్నటువంటి మొబైల్ నెంబర్ మీద సెర్చ్ చేస్తున్నాను నేను. సెర్చ్ కొట్టగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ యొక్క మొబైల్ నెంబర్ మీద ఇన్ని సర్వే జరిగిందన్నమాట, ఇందిరమ్మ సర్వే. ఇక్కడ దీంట్లో వాళ్ళకు వచ్చిన రిమార్క్ ఏంటంటే హౌస్ శాంక్షన్డ్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్ అని ఎర్రర్ రావడం జరిగింది. అందుకనే వాళ్ళు L3లో ఉన్నారు. ఆల్రెడీ ఇల్లు వీళ్ళకు ఉన్నది, ఇంత మునుపు గవర్నమెంట్ స్కీమ్లో శాంక్షన్ అయింది కాబట్టి వీళ్ళకు ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఇనెలిజిబుల్ అని చెప్పేసి సర్వే చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఇల్లు ఇంత మునుపు పాత రికార్డులలో ఇల్లు తీసుకోలేదు, కాకపోతే తీసుకున్నట్టుగా వచ్చింది. అది ఏ విధంగా చూడాలి మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు టీఎస్ హౌసింగ్ అని టైప్ చేయండి. ఇక్కడ టీఎస్ హౌసింగ్ అని టైప్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొట్టమొదటిగా వచ్చినటువంటి లింక్ని క్లిక్ చేయండి. ఇది మొబైల్లో కూడా ఓపెన్ అవుతుంది. నేను సిస్టంలో చూపెడుతున్నాను. ఈ విధంగా ఓపెన్ కాగానే మన కిందికి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ రిపోర్ట్స్ అని ఉంది. ఇక్కడ ఈ రిపోర్ట్స్ మీద క్లిక్ చేయండి. రిపోర్ట్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్ట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. దీంట్లో వచ్చిన మొట్టమొదటి ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంతకు మునుపు మన పాత జిల్లాలు తెలంగాణవి 10 జిల్లాలే కాబట్టి 10 కనబడుతుంది. ఒకవేళ మీ జిల్లా దీంట్లో కనబడకపోతే ఈ ఓల్డ్ జిల్లా నుంచి మీ జిల్లా విడిపోయిందో ఆ జిల్లా మీద క్లిక్ చేయండి. నేను వరంగల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీ మండలం ఏదో చూజ్ చేసుకోండి. నేను మా మండలం మహబూబాబాద్ కాబట్టి మహబూబాబాద్ మీద క్లిక్ చేశాను. ఏ విలేజ్ చూసుకోండి, మీరు ఇక్కడ విలేజ్ చూసుకోండి. విలేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఫేజ్ 2 అని ఉంది. దీంట్లో రచ్చబండ అని ఉంది. సరే, మనకి ఇది అవసరం లేదు. ఇప్పుడు మీ పేరు దీంట్లో సిస్టంలో అయితే కంట్రోల్ F కొట్టేసి ఇక్కడ మనకు సెర్చ్ బార్ వస్తుంది. ఇక్కడ మీ పేరు కొట్టగానే మీ పేరు ఎక్కడుందో దీంట్లో చూపెడుతుంది. మీరు ఇటు లాస్ట్కి వస్తే, చివరిలోకి వస్తే ఇక్కడ ఎక్సెల్ కానీ PDF కానీ వస్తుంది. దర్దాపుగా ఎక్సెల్ PDF ఒకవేళ రాలేని పక్షంలో దీన్ని మీరు కంట్రోల్ A కొట్టేసి కాపీ చేసి ఎక్సెల్ కూడా తీసుకోవచ్చు. ఓకే, దీంట్లో నేను ఫస్ట్ చూస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ పేరు వీళ్ళు 31,200 రూపాయలు వచ్చింది. అసలు వీళ్ళు ఇల్లే కట్టుకోలేదు అనుకుందాం. దీంట్లో 31,200 వచ్చింది. ఇక్కడ రచ్చబండలో వీళ్ళు చూడండి, ఇక్కడ 1,00,000 రూపాయలు తీసుకున్నట్టుగా ఉన్నది ఇక్కడ. అయితే వీళ్ళు ఏ కేటగిరీలో వీళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో అనేది చూద్దాం. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఐడి నెంబర్ కనబడుతుంది కదా రెడ్ కలర్లో, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. మనకు ఏ లెవెల్లో ఎంత బిల్ వచ్చింది ఇక్కడ చూడొచ్చు. BBL లెవెల్లో, BL లెవెల్లో, RL లెవెల్లో, RCP లెవెల్లో ఎంతెంత బిల్ వచ్చింది అనేది మనకు ఇక్కడ ఉండడం జరిగింది. మీరు ఇక్కడ ఒకవేళ మీ పేరు దీంట్లో లిస్టులో కనుక ఉంటే మీకు ఎంత బిల్లు వచ్చిందో చూసుకోవచ్చు. కాకపోతే ఈ సైట్ యొక్క ఎవరికి బిల్లు చెల్లించారనే విషయం మాత్రం దీంట్లో లేదు. ఎవరి అకౌంట్లో పడింది అనే విషయం మాత్రం ఈ సైట్లో లేదు. ఓకే ఫ్రెండ్స్, మీరు
ఈ విధంగా మీకు పడ్డ అమౌంట్ని మీరు చెక్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఊరు వాళ్ళకి కానీ ఎవరైనా కూడా ఇల్లు కట్టకున్నా కూడా వాళ్ళ పేరు మీద ఎంత బిల్లు శాంక్షన్ అయింది అనేది ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీకు వీడియో నచ్చనేమో కామెంట్ రూపంలో నచ్చింది అని పెట్టండి, లేకపోతే నచ్చలేదు అని పెట్టండి.